హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఒడిస్సాలో చేసిన ఒక పూజ చూపిస్తా. సో ఈ పూజ పోలరి అమావాస్య రోజు చేస్తారు. ఈ అమ్మవారు వచ్చేసి వజ్ర మహాకాళి అమ్మవారు అని అంటారు. అంటే ఇవి వజ్ర మహాకాళి పూజ అంటే దీంట్లో ఏముంటుందంటే హోల్ డే ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్కి పూజ చేస్తారు. ఈవినింగ్ పూజ చేసి పూజలు కొన్ని ద్రవ్యం ఉంటుంది అవి చేసి అవి తింటారు. సో ఏంటి అంటే ఒక కూర ఉంటుంది గంటలాగా, అంటే అన్ని మిక్స్ వెజిటేబుల్, ఒక ఆకుకూర ఉంటుంది, మొత్తం అన్ని ఆకుకూర కలిపి ఒక కూర, ఇంకా బియ్యంతో రైస్ పిండితో ఒక పాయసం చేస్తారు. అవి ఆరుద్ర అంటారు. సో ఆ పాయసం, ఇంకా ఒకటి ఖట్ట అంటే స్వీట్ ఉంటుంది, స్వీట్ అండ్ ట్యాంకినెస్ ఉంటుంది, కొన్ని వెజిటేబుల్స్ స్పెసిఫిక్గా పెట్టి అవి చేస్తారు. అవి చేసిన తర్వాత ఈవినింగ్ పూజ చేసిన తర్వాత అవి అందరూ తింటారు. ఇంకా ఏంటంటే ఈ పూజ స్పెసిఫిక్ ఒక 7 ఇల్లుకి వెళ్ళి మార్నింగ్ అన్నీ అడిగి తీసుకొస్తాం. అంటే బియ్యం, దీనిలో యూజ్ అయిన కొన్ని వెజిటేబుల్స్ అన్నీ అడిగి తీసుకువస్తాము. అంటే చిన్నప్పుడు నేనే వెళ్ళి అందరికీ అడిగి తీసుకువచ్చేవి. అంటే ఇంటి పక్కల తెలిసిన వాళ్ళు ఉంటారు కదా బ్రాహ్మిన్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి అవి అడిగి తీసుకొస్తాం. దాని ఒక పాట కూడా ఉంటుంది ఒడియాలో, అవి ఇప్పుడు చెప్పలేను కానీ మీకు అర్థం కూడా కాదు. సో అవి వెజిటేబుల్స్ రైస్ అన్ని తీసుకొస్తాము, అవి అన్నీ కలిపి అన్నీ వండుతారు. ఇవి అయితే మా అక్క ఇంట్లో చేసిన పూజ నేను చూపిస్తున్నా. మా ఇంట్లో కూడా అవుతుంది. మా ఇంట్లో అయితే వేరే వాళ్ళు కూడా వచ్చి చేస్తారు, అంటే కొన్ని తెలుగు పీపుల్ కూడా వచ్చి చేస్తారు. మా ఇంటి చుట్టుపక్కల గోళ్ళలో పీపుల్ అని ఉంటారు. సో వాళ్ళు కూడా మా ఇంటిలో వచ్చి పూజ చేసి రాత్రి ప్రసాదం తిని వెళ్తారు. సో మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద విందులో చేయాల్సింది వస్తుంది. ఒక 30 మెంబర్స్ అలా వచ్చి ప్రసాదం తినేసి వెళ్తారు పూజ అయ్యాక. సో ఇవి అయితే కొంచెం స్ట్రిక్ట్ పూజ. ఎవరైనా హెల్ప్ చేయాలంటే కూడా ఇంటిలో అందరూ ఉపవాసం ఉండి హెల్ప్ చేయాల్సింది వస్తుంది, ఏం తినకూడదు. సో మీకు ఈ పూజ గురించి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.